ట్రావెల్స్ టైం. ఇండియాలో ఉన్న ఎవరికైనా ఇంటర్నేషనల్ టూర్ అంటే మొదట గుర్తొచ్చే రెండు దేశాలు మలేషియా, సింగపూర్. ఆ జంట దేశాలు పర్యాటకుల కోసమే ఉన్నాయా అన్నట్టు ముస్తాబై పిలుస్తుంటాయి. మరి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏవి చూద్దాం. పిట్ట కొంచెం కూత ఘనం, ఆ పేరుకు సెట్ అయిపోయే అతి సుందర ప్రదేశం సింగపూర్. కేవలం పర్యాటకం మీద ఆధారపడి ట్రెండ్కి తగ్గట్టు సిద్ధమవుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన సింగపూర్ అంటే హోమ్ అవే ఫ్రమ్ హోమ్లా చూస్తారు మన ఇండియన్స్. 4 గంటల్లో కొత్త ప్రపంచానికి స్వాగతం పలకచ్చు అనేంత దగ్గర మనకి. ఒక్కసారి అడుగు పెట్టామా ఆశ్చర్యపోతాం. డే మాత్రమే కాదు, నైట్ లైఫ్ కూడా ఇక్కడ స్పెషల్. సముద్రం పక్కనే ఉన్న ఓ చిన్న దీవి అని మర్చిపోయి ఏ వైపు చూసినా కొత్తగా రిలీజ్ అయిన హై బడ్జెట్ సినిమాలా ఆకట్టుకుంటుంది. అటు సింగపూర్ పక్కనే మలేషియా, దేనికదే ప్రత్యేకం. ఆ రెండు కాంబినేషన్లో టూర్ ప్లాన్ చేసుకుంటే ట్రావెలింగ్ తక్కువే, కానీ మెమరీస్ మాత్రం లైఫ్ టైం గ్యారంటీ. పక్కా ప్లాన్ చేసుకుని ఫ్లైట్ ఎక్కితే చాలు, అద్భుతమైన టూర్ మీ సొంతం. రమణ గారు, ఏవి చూస్తే చాలా అద్భుతంగా ఉంది, టూరిస్టులు ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామా? ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి రమణ. వారితో మాట్లాడి అతి తక్కువ బడ్జెట్ లో టూర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. థాంక్యూ. సార్, సింగపూర్ మలేషియా టూర్ అంటేనే చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంటారు టూరిస్టులు. అసలు ఎందుకు అంత స్పెషల్ అంటారు? ప్రపంచవ్యాప్తంగా మనం బాగా గమనిస్తే, ముఖ్యంగా సింగపూర్కి సంబంధించి ఆ దేశానికి భౌగోళిక ప్రాంతం లేదు, ప్రవాహ నదులు లేవు, అంటే ఎలాంటి రిసోర్స్ కూడా మన కంటికి కనిపించవు. ఉన్నటువంటి ఒకే ఒక రిసోర్స్ ఏంటంటే సీపోర్ట్కి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా సీపోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి ఒక కరెక్ట్ ప్రాంతంగా సింగపూర్ని డెవలప్ చేసుకోవడానికి ప్రారంభమైనటువంటి దేశం. అలాంటి ఈ దేశం ఎలాంటి సౌకర్యాలు కూడా లేకపోయినా పర్యాటక రంగం అన్నటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా స్వర్గధామంగా అయ్యేటువంటి ప్రాంతం ఏది అంటే సింగపూర్. మనం చూస్తే ప్రపంచపటంలో సూదిమనంత ప్రాంతం కూడా మనకు సింగపూర్ కనిపించదు, కానీ ప్రపంచం మొత్తాన్ని కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులందరినీ కూడా తనలో ఇమర్చుకొని ప్రపంచ పర్యాటకులకు అందరికీ కూడా స్వర్గధామంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే సింగపూర్. ఇవాళ ప్రతిరోజు కూడా 1,00,000 వీసాలు, 1,00,000 మంది పర్యాటకులకి పైచలకు వీసాలు జారీ చేస్తూ అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీలతో ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్తే ఒక వారం రోజుల కాలం పాటు ప్రతిరోజు కూడా ఏమాత్రం సమయభావం వేస్ట్ కాకుండా చూసేటువంటి ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేసి ప్రతి వ్యక్తి ఫ్యామిలీతో వెళ్తే చక్కటి అనుభూతులు పొందేటువంటి విధంగా ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటారో అటువంటి అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే సింగపూర్. అందుకే ఇవాళ భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా సింగపూర్ 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 ఒక నానుడి పదంగా తయారైపోయింది. మా ప్రాంతాన్ని సింగపూర్లా చేసుకుందాం, మా ప్రాంతం సింగపూర్లో డెవలప్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఒక కంపేర్ చేసుకునేటువంటి విధంగా ఇవాళ సింగపూర్ డెవలప్ అవుతూ ఉంది. అంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలు పర్యాటక రంగానికి ఇస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక కాలంలో పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తూ ఉంది, ఆధునిక కాలంలో పర్యాటక రంగం అన్నటువంటి ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి జీడిపిని వృద్ధి చేసుకోవచ్చు, ఏ విధంగా ప్రజలకు అవసరమైనటువంటి పర్యాటక వసతులు ఏర్పాటు చేస్తే పురోభివృద్ధి ఎలా ఉంటుంది అన్నటువంటి ఎన్నో అంశాలు మనందరికీ కూడా కళ్ళకు కట్టినటువంటి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి దేశం సింగపూర్. ఇక మరొక దేశానికి సంబంధించి తీసుకుంటే మలేషియా. ఇవాళ మనమందరం చూస్తూ ఉన్నాం 2026 మలేషియా పర్యాటక రంగం వారు 2026ని మలేషియా టూరిజం సంవత్సరంగా ప్రకటించేశారు. గత 365 రోజుల పైచిలకు భారతదేశం లాంటి ఎన్నో దేశాలకి మలేషియా దేశం సాగర స్వాగతం పలుకుతూ ఉంది. ఒకప్పుడు మలేషియా వెళ్ళాలి అంటే 5-6 వేల రూపాయలతో మనం ఖచ్చితంగా వీసా తీసుకొని ఆ వీసా పొందడానికి కూడా వారం రోజుల వ్యవధి పట్టేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి భారతదేశం నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు సంఖ్యను దృష్టిలో ఉంచుకొని భారతదేశం లాంటి కొన్ని దేశాలకి మలేషియా సాదర స్వాగతం పలుకుతూ, అలా పలకడం మాత్రమే కాదు, ఒక సింగపూర్, ఒక దుబాయ్ లాగా మలేషియా కూడా డెవలప్ అవ్వాలి, మలేషియాకు సంబంధించిన పర్యాటక రంగం మరింత వేగవంతమైనటువంటి అభివృద్ధిని తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 2026ని
పర్యాటక సంవత్సరంగా ప్రకటించేశారు. వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి రవాణా వ్యవస్థ కానీ, అకామిడేషన్స్ కానీ, ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ కానీ, ఇలా ఏ వ్యవస్థలు అయితే పర్యాటకులు కోరుకుంటూ ఉన్నారో అన్ని వ్యవస్థలు కూడా సాదరంగా సిద్ధం చేసేసి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాలు ముందుకొస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతి 3-4 నెలలకు ఒకసారి మలేషియా టూరిజం వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ పట్టణాల్లో కూడా అనేక రకాల క్యాంపెయిన్స్ కూడా రన్ చేసి తమ దేశానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఇవాళ తండోపతండాలుగా పర్యాటకులు సింగపూర్, మలేషియాగా వెళ్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని తెలుగు ప్రయాణికులకు అందరికీ కూడా సౌకర్యాల విషయంలో, పర్యాటక రంగానికి సంబంధించిన ప్యాకేజీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిగించేటువంటి సంస్థ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి మలేషియా అండ్ సింగపూర్ టూర్స్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఒక 6 రోజుల వ్యవధిలో కేవలం 1,06,000 రూపాయల కాస్ట్తో ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో విమాన టికెట్స్లు, సింగపూర్ వీసా సౌకర్యాలు, అట్రాక్షన్స్, ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యాటకులు పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సింగపూర్ అండ్ మలేషియా వెళ్ళాలనుకుంటే మాత్రం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒక్కసారి మీరు ట్రావెల్ చేయండి. మర్చిపోలేనటువంటి ఎన్నో మధురానుభూతులు మిల్చేటువంటి సంస్థ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బిజీ స్కెడ్యూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు హాలిడేస్ దొరికినా వెళ్ళాలి, రిలాక్స్ అవ్వాలి, చిల్ అయి రావాలి అనుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా 6 days అంటే చాలా తక్కువ టైంలో వెళ్ళవచ్చు, విత్ ఇన్ ఏ వీక్ వెళ్ళవచ్చు. ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ మీరు చెప్పినవే కాకుండా ఇంకేమైనా అడిషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి? సాధారణంగా ఇక్కడ 6 రోజుల వ్యవధిని కూడా కాకుండా మరికొంతమందికి ఒక 3 daysలోనే ఓన్లీ సింగపూర్ వెళ్ళాలి అనుకున్నా, ఒక 3-4 daysలో ఓన్లీ మలేషియా వెళ్ళాలి అనుకున్నా, మలేషియాలో ఉన్నటువంటి మలేషియాతో పాటు లంకావి లాంటి ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నా చాలా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను డిజైన్ చేసి ఇస్తూ ఉన్నాం. ఈ ప్యాకేజీలు కూడా 2 రకాల ప్యాకేజీలు మేము కల్పించడం జరుగుతూ ఉంది. ఒకటి ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కల్పిస్తూ ఉన్నాం ప్రతి 15 రోజులకు ఒకసారి. మరొకటి ఎవరైనా వాళ్ళ హాలిడేస్కి అనుగుణంగా, వాళ్ళ సమయాభావానికి అనుకూలంగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 3 nights 4 days సింగపూర్ ప్యాకేజీని, 4 nights 5 days మలేషియా ప్యాకేజీని, 5 nights 6 days మలేషియా విత్ లంకావి ప్యాకేజీని. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మనకు దృష్టి వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి క్రూజ్ టూరిజం కలిగి ఉన్నటువంటి ప్రాంతం సింగపూర్ అండ్ మలేషియా. చాలామంది క్రూజ్ ట్రిప్ను ఎంజాయ్ చేయాలి, రాయల్ కరీబియన్, డ్రీమ్ క్రూజ్, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రపంచ పర్యాటక రంగంలోనే పేరుగాంచినటువంటి క్రూజులు మనకు ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతం ఏది అంటే సింగపూర్ అండ్ మలేషియా. అక్కడికి వెళ్ళేటువంటి పర్యాటకులు ఇది కూడా ముఖ్యంగా సెర్చ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కూడా సింగపూర్ విత్ క్రూజ్, మలేషియా విత్ క్రూజ్ ప్యాకేజీని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే 2 వ్యక్తులు మొదలుకొని ఎంతమంది అయినా సరే వాళ్ళు కోరుకున్నటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కల్పించడానికి అవసరమైనటువంటి ఏర్పాటుని మన సంస్థ చేస్తూ ఉంది. కాబట్టి ఇండివిజువల్గా వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా తక్కువ బడ్జెట్స్లో మన ప్యాకేజ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో జనరల్గా తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తే ఎస్పెషల్గా అక్కడ ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు, ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి చాలా మంది టూరిస్టులు ఆలోచిస్తూ ఉంటారు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్తే గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది టూరిస్టులకి? సాధారణంగా తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటకుల కోసం ప్రత్యేకంగా టూర్ మేనేజర్స్తో కూడినటువంటి ప్యాకేజీలు కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళేటువంటి వాళ్ళ కోసం కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా సింగపూర్లో కానీ లేదా మలేషియాలో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇండియన్స్ ఆపరేటర్స్తో మనం టైఅప్ అయిపోతూ అక్కడ ఉన్నటువంటి స్థానిక మన కన్నడ లాంగ్వేజ్ కానీ, తెలుగు లాంగ్వేజ్ కానీ, లేదా తమిళ లాంగ్వేజ్ కానీ తెలిసినటువంటి టూర్ గైడ్స్ని ఏర్పాటు చేసి సింగపూర్లో ఎలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా గార్డెన్ బై ద బే కానీ, సింగపూర్ ఫ్లైట్ కానీ, సింగపూర్ యూనివర్సల్ స్టూడియో కానీ, అక్కడ ఉన్న నైట్ సఫారీ కానీ, సింగపూర్ సిటీ టూర్ కానీ, మలేషియా సిటీ టూర్ కానీ, జెంటింగ్ ఐలాండ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు 1-2 అద్భుతమైనటువంటి పర్యాటక అట్రాక్షన్స్ కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు 2 దేశాలు కూడా. ప్రతి 15 రోజులకు ఒక ట్రిప్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్తూ ఉంది. ఇక్కడ సాధారణంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సింగపూర్ లాంటి ప్రాంతాలకు సంబంధించి మనకున్నటువంటి విమాన సర్వీసులు 3 సర్వీసులు 4 సర్వీసులు లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి రోజులు మారే కొద్దీ టికెట్స్లో కూడా రేట్స్ మారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలాంటి టికెట్స్ రేట్స్ మార్పు జరిగినా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్ళేటువంటి కస్టమర్స్కి మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్రత్యేకమైనటువంటి ఒకే విధమైనటువంటి రేట్స్కే ప్రతి నెల ఒకే స్థిరమైనటువంటి రేట్స్కే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ ఇవ్వడం
అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా కంఫర్టబుల్గా సింగపూర్ ప్యాకేజ్కి మనం ప్యాకేజ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సింగిల్గా వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సింగపూర్ మలేషియా టూర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సార్, జనరల్గా ఏదైనా టూర్కి వెళ్ళాలంటే చాలా ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలని చాలా డిసైడ్ అయిపోతుంటారు. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్తే అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అని చెప్తుంటారు మీరు. మరి ఈ వీటికి ఇట్లా టూర్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి సింగపూర్ కావచ్చు, మలేషియా అవ్వచ్చు, లేదా బోత్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ఎన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలంటారు? ఏమైనా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఎందుకంటే మనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఎప్పుడైతే టైం దొరుకుతుందో, లాంగ్ వీకెండ్స్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా, లేదా ఇతరత్ర ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు దొరికినా అప్పుడు మనం సెర్చ్ చేయడం ప్రారంభిస్తాం. సింగపూర్కి ఎంత కాస్ట్ ఉన్నాయి, మలేషియాకి ఎంత కాస్ట్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఎట్లా, వీసా ఎట్లా, ఇవన్నీ కూడా ఏమీ చేయవలసిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 1 వీక్ 10 డేస్ 15 డేస్ బిఫోర్ మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫ్లైట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ధరలో ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సెర్చ్ చేయండి. ఒక సింగపూర్, మలేషియా అని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలలో సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక, మాల్దీవ్స్, వియత్నాం, కాంబోడియా, అదేవిధంగా అజర్బైజాన్, కజకిస్తాన్, ఆల్మాటీ, యూరప్, స్పెయిన్, పోర్చుగల్, నార్వే, మొరాకో, ఇలా 100కు పైగా దేశాలలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళికతో 6 నెలలు ముందుగానే నిర్ణయం తీసుకుని ఒక ఫిక్స్డ్ డేట్స్ రూపంలో ఏర్పాటు చేసి విమాన సంస్థలతో టైఅప్ అయిపోయి మనం కల్పిస్తూ ఉన్నటువంటి ప్యాకేజీలు. కాబట్టి మీకందరికీ కూడా ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో మీరు బుక్ చేసుకున్న తక్కువ ప్రైస్కి వస్తాయి. పైగా వాటన్నిటిని కూడా చూపించడానికి అవసరమైనటువంటి వ్యవస్థను, మనం గైడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే ప్లాన్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవ్వండి. గత 20 సంవత్సరాలుగా కొన్ని వేల మందిని సింగపూర్, మలేషియాకి పంపించినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అక్కడికి వెళితే ఎలాంటి అట్రాక్షన్స్ చూడాలి, ఏ అట్రాక్షన్స్ చూస్తే వచ్చేటువంటి పర్యాటకులకి ఎక్కువ అమితానందాన్ని ఇస్తూ ఉంది, పైగా అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్స్లో కూడా ప్రముఖమైనటువంటి ఏమేమి ఉన్నాయి, అది ఎలా మిస్ కాకుండా వాటన్నిటిని కూడా కవర్ చేసుకొని రావాలి. ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా ప్రతి 15 రోజులకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్యాకేజీలు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా సింగపూర్, మలేషియా వెళ్ళాలి అనుకుంటే ఇండివిజువల్గా వెళ్తే చాలా కాస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో చెక్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి మీరు సింగపూర్, మలేషియా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. సింగపూర్, మలేషియా ట్రిప్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ట్రావెల్స్ టైంలో బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. ట్రిప్కి వెళ్ళేటప్పుడు టూరిస్టులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారు. ఫుడ్ విషయం నుంచి ఎంజాయ్మెంట్ దాకా అది ఏ విషయంలో కూడా తగ్గరు. అసలు ఫుడ్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందంటారు? ఇక్కడలాగే అక్కడ దొరికితే బాగుండు అనుకునే వాళ్ళకి ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? భారతదేశంలో విభిన్నమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి, విభిన్నమైనటువంటి ఆహార అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. తెలుగు ప్రాంతంలోనే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆహార అలవాట్లలో మార్పులు ఉంటాయి. అదేవిధంగా తమిళనాడు ప్రాంతానికి సంబంధించి, కర్ణాటకకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి ఫుడ్ టేస్ట్స్ కూడా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఇండియన్ రెస్టారెంట్స్ని సెలెక్ట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అరే నేను సింగపూర్కి వచ్చినా నాకు ఎక్కడ ఒక్క రోజు కాదు కదా, ఒక నిమిషం కూడా నాకు ఫుడ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను అన్నటువంటి ఆలోచన లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, కాఫీ మొదలుకొని నైట్ డిన్నర్ వరకు, అల్పాహారం వరకు ప్రతి పూట కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్లో మంచి భోజన సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు చేసి ఉంచాం. అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన తెలుగువారి ఆహార రుచులకి అవసరమైనటువంటి ఫుడ్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భోజన సదుపాయాల విషయంలో కానీ, అకామిడేషన్స్ విషయంలో కానీ సాధారణంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇవాళ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా మంచి డిమాండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వస్తూ ఉంది. పైగా దేశంలో ఎవరూ కల్పించిన విధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంటర్నేషనల్ టూర్స్ ప్రముఖంగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ టూర్స్కు సంబంధించి మనం ఏ వ్యక్తి వెళ్ళాలి అనుకున్నా, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసినా, ఏ ట్రావెల్ ఏజెంట్ మనం కన్సల్ట్ చేసినా మనకు వ్యక్తిగతంగా మనం కోరుకున్నటువంటి టైంలో ఉన్నటువంటి ఫ్లైట్ కాస్ట్, మనం కోరుకున్నటువంటి టైంలో ఉన్నటువంటి హోటల్స్ కాస్ట్, వీటన్నిటినీ కూడా మనకు కలిపి ప్యాకేజీ
రేట్స్ హై అయ్యేలాగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే సంవత్సరానికి సంబంధించిన పూర్తి క్యాలెండర్ ఆర్వీ ట్రావెల్స్ మీకు ముందస్తుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. స్థిరమైన రేట్ కార్డు ఉంటుంది, మీ అందరి బడ్జెట్స్కి అనుగుణమైనటువంటి రేట్స్లో మీకు ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. మరి ఇలా ఇస్తున్నారు కదా, హోటల్స్ పరంగా ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారేమో, హోటల్స్ సాధారణమైనటువంటి బడ్జెట్లో ఇస్తున్నారేమో అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ ఎవ్వరికి కూడా అక్కర్లేదు. ఎక్కడ కూడా హిల్టన్, మ్యారియట్, నోవెటెల్ లాంటి బ్రాండ్స్కి తగ్గకుండా ఆ సౌకర్యమైనటువంటి హోటల్స్ ఏ విధంగా అయితే మనం కోరుకుంటూ ఉంటామో అదే విధమైనటువంటి స్టాండర్డ్స్తో చక్కటి లగ్జరీ బస్సెస్తో పూర్తి అవగాహన, పూర్తి అనుభవం ఉన్నటువంటి స్థానిక టూర్ గైడ్స్తో పాటు ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది కూడా మీతో కలిసి ట్రావెల్ అయ్యే విధంగా సింగపూర్, మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి ప్యాకేజీలు కల్పించడం ఆర్వీ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ రేపు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇన్ని వేల మంది పర్యాటకులు చూస్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సార్, కపులే కాకుండా ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ మనకు అవసరం లేదండి. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు కూడా ఆర్వీ ట్రావెల్స్కి ఒక చిన్న ఫోన్ కాల్ చేసి, ఎందుకంటే ఖమ్మం, కర్నూలు, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలా అన్ని ప్రాంతాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మీరు వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంటేషన్, పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ కానీ, ఫోటో కానీ, కొన్ని డాక్యుమెంటేషన్ అడుగుతారు, అవి ఇస్తే చాలు. మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే జస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోజు మీకు అవసరమైనటువంటి కిట్ని, ట్రావెల్ కిట్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందించడం జరుగుతుంది. ఏది కూడా మీరు థింక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకోండి. మీకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఒక ప్యాకేజ్ రూపంలో, ఒక కిట్ రూపంలో మీకు తీసుకొచ్చి మా సిబ్బంది అందించడం జరుగుతూ ఉంటుంది. పైగా ఇక్కడ ఆర్వీ ట్రావెల్స్ చాలా ప్రతిష్టాత్మకంగా జనవరి మాసంలో ట్రావెల్ ఎక్స్పో 2026 రన్ చేస్తూ ఉంది. చాలా మందికి తెలుసు ఆర్వీ ట్రావెల్ ఎక్స్పో రన్ చేస్తే ఆ ప్యాకేజీలు ఎలా ఉంటాయి, అందులో బుకింగ్ చేసుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి. సాధారణంగానే స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో తక్కువ బడ్జెట్స్లో మనం కల్పించేటువంటి రేట్స్లో కూడా ఈ మాసంలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా డొమెస్టిక్ రంగానికి సంబంధించి అయితే 10%, ఇంటర్నేషనల్ రంగానికి సంబంధించి 5% డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రావెల్ ఎక్స్పో 2026 జనవరి 31 వరకు ఇది అందుబాటులో ఉంది. కాబట్టి మీకు యూరప్ ప్లాన్ ఉన్నా, ఆస్ట్రేలియా ప్లాన్ ఉన్నా, జపాన్ ప్లాన్ ఉన్నా, న్యూజిలాండ్ ప్లాన్ ఉన్నా, లేదు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాల్దీవ్స్, శ్రీలంక, లేకపోతే దుబాయ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, కాంబోడియా ఇటువంటి దేశాలకు సంబంధించి వెళ్ళాలి అనుకున్నా మాత్రం తప్పనిసరిగా 31 జనవరిలో బుక్ చేసుకోండి. ఇంకా మంచి డిస్కౌంట్స్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో జనరల్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఈ సీజన్లో వెళ్తే బాగుంటుంది, ఈ సీజన్లో వెళ్తే బాగుండదు అన్నట్టుగా డిసైడ్ అయిపోతుంటారు. మరి మలేషియా, సింగపూర్కి వెళ్ళాలంటే ఏ టైంలో వెళ్తే బెస్ట్ అంటారు? సాధారణంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి మీరు చెప్పినటువంటి విధంగా యూరప్కి అయితే ఒక 6 నెలలు, అదేవిధంగా న్యూజిలాండ్కి అయితే ఒక 6 నెలలు, ఆస్ట్రేలియాకి అయితే ఒక 6 నెలలు, సీజన్ టైం అనేది ఒకటి ఉంటుంది. సమ్మర్లో మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం, వింటర్ టైంలో వెళ్ళలేము, అదే రైనీ టైంలో కూడా వెళ్ళలేము. కానీ ఒకే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి 365 రోజులు పర్యాటకులకి అందుబాటులో ఉన్నటువంటి దేశాలు ఏది అంటే సింగపూర్, మలేషియా. అక్కడ వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండవు. 365 రోజులు కస్టమర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ ఒక గంట 2 గంటలు మాత్రమే రైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా సింగపూర్, మలేషియాలో లేదు. కాబట్టి ఒక పర్టికులర్ టైం పీరియడ్లోనే వెళ్ళాలి ఈ 2 కంట్రీస్ అన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనిపించదు. కాబట్టి జనవరి మొదలుకుంటే డిసెంబర్ వరకు ప్రతి 15 రోజులకు ఒక ట్రిప్ అందుబాటులో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 365 రోజులకి ప్రపంచ పర్యాటకులకి స్వర్గధామం అయినటువంటి ప్రదేశం ఏది అంటే సింగపూర్, మలేషియా అని చెప్పి చెప్తూ ఉన్నాను. సార్, జనరల్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ బాగా ఎంజాయ్ చేయాలి, ఈ ట్రిప్ మాకు అసలు మెమరబుల్ మూమెంట్గా ఉండాలి, మెమరబుల్ ట్రిప్గా మారాలి అని ఫిక్స్ అయిపోతుంటారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్లో ఏ ప్లేసెస్కి వెళ్తే ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అసలు అక్కడ దిగంగానే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశానికి వచ్చామన్నటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు పర్యాటక రంగానికి ఇస్తూ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయంటే ఏది తీసుకున్నా, నైట్ సఫారీ తీసుకున్నా, సింగపూర్ సిటీ టూర్ తీసుకున్నా, లేకపోతే యూనివర్సల్ స్టూడియో తీసుకున్నా, సెంటోసా ఐలాండ్ తీసుకున్నా, ఏది కూడా ఒకదానికి ఒకటి తీసిపోని విధంగా అసలు 4 రోజులు టైం మాకు సరిపోలేదు, 6 రోజుల టైం మాకు సరిపోలేదు అన్నటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే అవకాశం మనకు సింగపూర్, మలేషియాలో కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది పర్యాటకులు భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పర్యాటకులలో మొట్టమొదటి స్థానం వహిస్తూ ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే సింగపూర్ అండ్ మలేషియా. మనకు సమీపాన చాలా దేశాలు ఉన్నాయి, వియత్నాం ఉంది, థాయిలాండ్ ఉంది, దుబాయ్ ఉంది. ఇలా ఎన్ని కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో
చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే సింగపూర్ అండ్ మలేషియా అని చెప్పి తప్పకుండా చెప్పొచ్చు. రమణ గారు, మరి ఫైనల్గా టూరిస్టులు సింగపూర్కి మలేషియాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ ఏవి చూసిన తర్వాత సగం మంది ఫిక్స్ అయి ఉంటారు, పక్కాగా ప్లాన్ చేసుకుంటామని. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రతి ప్రాంతానికి సంబంధించి దేశీయంగా అయినా అంతర్జాతీయంగా అయినా ఎలాంటి టూర్స్ అయినా, హాలిడే టూర్స్ అయినా, ఆధ్యాత్మిక టూర్స్ అయినా, ఎటువంటి టూర్స్ అయినా సరే, పర్యాటక రంగం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుండేలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా జస్టిస్ చేసేటువంటి విధంగా నిర్మితమైనటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ఒక సింగపూర్, మలేషియా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ సీజన్కి అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలను కల్పిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వచ్చే వేసవి కాలంలో చార్ధామ్, కైలాష్ మానస్ సరోవర్, అమర్నాథ్ లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇలా సీజనల్గా వచ్చేటువంటి పుష్కరాలు లాంటి ప్రాంతాలకు సంబంధించి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సదా సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఇవాళ పరిస్థితులలో ఎన్నో రకాల ఆన్లైన్ సంస్థలను చూస్తూ ఉన్నారు, ఎన్నో రకాల ప్లాట్ఫామ్స్ మీకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి, ఎంతోమంది ట్రావెల్ సంస్థలు కూడా మీ ముందుకు వస్తూ ఉన్నారు. ఇందులో మీరు చేయవలసింది ఒకటే, ఏ సంస్థ నిజాయితీగా పనిచేస్తుంది, ఏ సంస్థ మనం పెట్టేటువంటి రూపాయికి కరెక్ట్ న్యాయం చేస్తూ ఉంది, ఎవరు వాళ్ళ అనుగుణంగా మనం చెప్పినటువంటి విధంగా కరెక్ట్ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మనం వెళ్తే మనం ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మనం ఏవైతే చూడడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటినీ కూడా సక్రమంగా చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని మీరు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉన్నా. ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తికి సైతం ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో థాయిలాండ్ లాంటి ప్రాంతాలకు సంబంధించి కేవలం 36,000 నుంచి ప్యాకేజీ ప్రారంభమయ్యేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి కానీ, మలేషియాకు సంబంధించి కానీ 55,000, 56,000 రూపాయల ప్యాకేజీలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటువంటి విధంగా, అంటే డొమెస్టిక్ రేట్స్కి ఏ విధంగా అయితే ప్యాకేజీలు వస్తూ ఉన్నాయో అదే విధమైనటువంటి కాస్ట్లోనే ఇంటర్నేషనల్ టూర్స్ను కూడా డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి సౌకర్యాలను అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ రమణ గారు. టూరిస్టులకి చాలా డౌట్స్ని అండ్ చాలా సజెషన్స్ని ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ ట్రావెల్స్ టైం. చూస్తూనే ఉండండి TV9.